In a group of 200 members, 45% are teenagers and the remaining are adults. The average weight of the whole group is 62 kg. If the average weight of the teenagers is 56 kg, then the nearest integral value of the average weight of adults is. In a group of 200 members, 45% are teenagers. 45% are teenagers. అంటే రిమైనింగ్ ఎంత 100% అనేది 200 మెంబర్స్ అయినప్పుడు 45% టీనేజర్స్, రిమైనింగ్ 55% అనే వాళ్ళు అడల్ట్స్ అవుతారు. ఇంత నెంబర్ మనం కనుక్కోవాలంటే 200లో 45% అంటే 200 ఇంటూ 45/100. 2 zeros will be cancelled. 45 to 90 మెంబర్స్ టీనేజర్స్. 90 మెంబర్స్ టీనేజర్స్ అయినప్పుడు రిమైనింగ్ 110 మెంబర్స్ అడల్ట్స్ అవుతారు. మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 200 మెంబర్స్ 45% ఆర్ టీనేజర్స్ అండ్ ద రిమైనింగ్ ఆర్ అడల్ట్స్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద హోల్ గ్రూప్ ఈజ్. మనకు యావరేజ్ వెయిట్ ఆఫ్ హోల్ గ్రూప్ అంటే టోటల్ నెంబర్ ఎంత ఉన్నారు? 200 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత? 62 kg. అప్పుడు టోటల్ వెయిట్ ఎంత అవుతుంది? 12,400 kgs అవుతుంది. అండ్ ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ టీనేజర్స్ ఎంతమంది ఉన్నారు? 90 మెంబర్స్ ఉన్నారు. యావరేజ్ వెయిట్ ఆఫ్ టీనేజర్స్ 90 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ వచ్చేసి 56. టోటల్ వెయిట్ ఎంత అవుతుంది? 90 into 56 ఈజ్ ఈక్వల్ టు 5,040. అంటే మనకు టోటల్ 200 మెంబర్స్ యొక్క టోటల్ వెయిట్ తెలిసింది, టీనేజర్స్ వెయిట్ తెలిసింది. ఈ సబ్స్ట్రాక్షన్ చేస్తే అడల్ట్స్ యావరేజ్ వెయిట్ ఆఫ్ అడల్ట్స్ తెలియదు, మనకు కనుక్కోమన్నారు. టోటల్ వెయిట్ అయితే తెలుస్తుంది. టోటల్ వెయిట్ ఎంత? 12,400 మైనస్ 5,040 ఈజ్ ఈక్వల్ 7,360. అడల్ట్స్ ఎంతమంది ఉన్నారు? 110 మెంబర్స్ ఉన్నారు. 110 మెంబర్స్కి యావరేజ్ అనుకోవాలంటే టోటల్ వెయిట్ 7360/110. 0 విల్ బి క్యాన్సల్. 11 6 66, 76 మిగులుతుంది కాబట్టి 6, మళ్ళీ 100 కాబట్టి 9, మళ్ళీ 100 9. 66.99 అంటే అప్రాక్సిమేట్గా 67 kgs అనేది వారి యొక్క యావరేజ్ వెయిట్ అవుతుంది.